మా సింగమణమల న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈ రోజు నియోజకవర్గంలో విషయాలు తెలుసుకుందాం. శైలజానాథ్ గారు ఈసారి అయినా కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ఆర్సీపీలోకి మారేవా? మీ ఆలోచన ఏమిటి? ఈ మార్పు జరిగితే సింగమణమలలో ఎలాంటి ప్రభావం చూపిస్తుందనిపిస్తున్నది? రండి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓ వెలుగు వెలిగింది. టీడీపీ ఆవిర్భావం వరకు ఆ పార్టీకి తిరుగులేదు. ఆ తర్వాత కూడా అటు అధికారంలోనో ఇటు ప్రతిపక్షంలోనో ఆ పార్టీ కొనసాగుతూ వచ్చింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ పార్టీకి ఇక మనుగడ లేదని భావించిన నేతలు ఎంతోమంది ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. అయితే ఇప్పటికీ కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. అలా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవాళ్లలో సాకే శైలజానాథ్ ఒకరు. కార్యకర్త స్థాయి నుంచి పీసీసీ అధ్యక్షుడి వరకు పనిచేసిన ఆయన ఇప్పుడు వైసీపీలో చేరబోతున్నట్టు వార్తలందుతున్నాయి. సాకే శైలజానాథ్ అనంతపురం జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. సింగనమల నియోజకవర్గం నుంచి ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ఆర్, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర కోసం గట్టిగా ఫైట్ చేశారు. అయితే ఉపయోగం లేకుండా పోయింది. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విభజించింది. అయినా శైలజానాథ్ మాత్రం అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. ఆపత్కాలంలో ఆ పార్టీ రాష్ట్ర పగ్గాలు కూడా చేపట్టి ముందుకు నడిపించారు. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లైనా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం మెరుగుపడలేదు. ప్రస్తుతం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల పీసీసీ చీఫ్గా ఉన్నారు. ఆమె వచ్చిన తర్వాత పార్టీకి మంచి రోజులు వస్తాయనుకున్నారు. అయితే ఆమె ఒంటెద్దు పోకడలతో పార్టీకి మరింత నష్టం కలిగిస్తోందని పార్టీ నేతలు ఆవేదన చెందుతున్నారు. సీనియర్లకు కనీస గౌరవం కూడా ఇవ్వట్లేదని శైలజానాథ్ లాంటి సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోవడం, షర్మిల ఒంటెద్దు పోకడలను భరించే పరిస్థితి లేనందువల్ల పార్టీ మారితే బాగుంటుందని శైలజానాథ్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. వాస్తవానికి శైలజానాథ్ టీడీపీలో చేరతారని జోరుగా ప్రచారం జరిగింది. ఒకానొక దశలో ఆయనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని కూడా అనుకున్నారు. అయితే చివరి నిమిషంలో వర్కౌట్ కాలేదు. అయితే ఇప్పుడు టీడీపీలోకి వెళ్లే దారులు మూసుకుపోయాయి. అందుకే వైసీపీలో చేరాలని శైలజానాథ్ నిర్ణయించుకున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా సింగనమల నియోజకవర్గ నేతలకు ఈ మేరకు సంకేతాలిచ్చారని తెలుస్తోంది. ఇంతకాలం అక్కడ నేతగా ఉన్న జొన్నలగడ్డ పద్మావతి ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఆమె భర్త ఇతరత్రా వ్యవహారాల్లో బిజీ అయిపోయారు. అందుకే శైలజానాథ్ను పార్టీలోకి తీసుకోవడం ద్వారా అక్కడ బలపడొచ్చని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. వచ్చే నెలలో శైలజానాథ్ వైసీపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. మీరే చెప్పండి, శైలజానాథ్ గారు వైఎస్ఆర్పీలోకి చేరతారా? లేదా మీ అభిప్రాయం ఏంటి? ఈ విషయంపై మీరు ఏమనుకుంటున్నారు? కమెంట్ బాక్స్లో మీ అభిప్రాయం తెలపండి. అలాగే ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.